అధ్యాయము 14వ వచనము. నీ దేవుడైన యెహోవా, అందరం కలిసి చదువుదామండి. నీ దేవుడైన యెహోవా, నాతో పాటు చెప్పండి. నిన్ను విడిపించుటకును, అంటే విడిపించుటకు అంటే ఆర్థిక సమస్యల నుంచి కావచ్చు, అనారోగ్య సమస్యల నుంచి కావచ్చు, ఆత్మీయ బలహీనతల నుంచి కావచ్చు, అష్ట కష్టాల నుంచి కావచ్చు, అనేక సమస్యల నుంచి కావచ్చు, నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును, అనగా నీవు విజయము సాధించుటకును, నీ పాలెములో సంచరించుచూ ఉండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. నాతో పాటు చెప్పటమే సరిపోయిందా? కాస్త అర్థం కూడా చేసుకున్నారా? ఇప్పుడు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువును నీ చేతికి అప్పగించుటకును ఆయన నీ పాలెములో సంచరించుచు ఉండును గనుక, అనగా నీకు విజయాన్ని ఇవ్వడానికి, నువ్వు కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించటానికి, ఆయా సమయములలో దేవుడు నీ పాలెములో, నీ గృహములో, నీ గూడెములో సంచరించుచు ఉండును గనుక, ఆయన ఆ విధంగా నిన్ను విడిపించటానికి, నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన నీ ఇంటికి వచ్చినప్పుడు నీలో అసహ్యకరమైన కార్యం ఏదైనా ఆయనకు కనిపించే ఆయన నిన్ను విడిపించకుండా, విజయాన్ని ఇవ్వకుండా వెళ్ళిపోవునేమో. కాబట్టి నీ గృహము, నీ హృదయము పరిశుద్ధముగా ఉండవలెను. అర్థమైందా? దేవా నన్ను ఎందుకు దర్శించటం లేదు, దేవా నన్ను ఎందుకు కనికరించటం లేదు, దేవా నన్ను ఎందుకు విడిపించటం లేదు, దేవా నాకు ఎందుకు విజయాన్ని ఇవ్వడం లేదు, ఏడో మాకు. ఎన్నోసార్లు వచ్చాడు నీకు విజయాన్ని ఇవ్వాలని చెప్పి, ఎన్నోసార్లు వచ్చాడు నీ పెళ్లి కుదర్చాలి అని చెప్పి, ఎన్నోసార్లు వచ్చాడు దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలి అని చెప్పి, ఎన్నోసార్లు వచ్చాడు నీ కుటుంబాన్ని కట్టాలి అని చెప్పి, ఎన్నోసార్లు దేవుడు వచ్చాడు నీకున్నటువంటి అనారోగ్యాన్ని బాగు చేసి నీకు స్వస్థతను దయచేసి పండంటి బిడ్డని ఇవ్వాలని చెప్పి, ఎన్నోసార్లు వచ్చాడు దేవుడు నీకున్న ఆర్థిక సమస్యల నుంచి నిన్ను విడిపించాలని చెప్పి, ఎన్నోసార్లు నీ గృహాన్ని దర్శించే ప్రయత్నం చేశాడు. ఆయన వచ్చిన ప్రతిసారి నువ్వు చేయకూడని పనులు చేస్తూ కనిపించావు, నువ్వు ఉండకూడని స్థితిలో కనిపించావు. ఆయన ఆశించినటువంటి ఆత్మీయతను కనపరచలేకపోయావు, ఆయన ఆశించినటువంటి పరిశుద్ధత కనపరచలేకపోయావు, ఆయన ఆశించినటువంటి విశ్వాసము నీలో ఆయన చూడలేకపోయాడు. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టులైన వారికి సమాధానము, అనగా నీ జీవితాన్ని బట్టి పరలోకంలో దేవునికి సంతోషము, మహిమ కలిగినట్లయితే భూమి మీద ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అదే సమయంలో మరొక అద్భుతమైన మాట మనం చదువుతున్నాం. యెహోవా అట మన మధ్య సంచరిస్తాడట. సహోదరి సహోదరులో ఎన్నిసార్లు సంచరించుంటాడో, ఎన్నిసార్లు నా దగ్గరకు వచ్చి ఉంటాడో, ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి ఉంటాడు నేను దీవించాలని. ఏ బంధకాల చేత నువ్వు బంధించబడ్డావో, ఏ కట్ల చేత నువ్వు కట్టబడ్డావో ఆ కట్లన్నీ తెంచేయాలని ఎన్నిసార్లు దేవుడు వచ్చాడో. కానీ వచ్చిన ప్రతిసారి నీ ఆత్మీయత దేవుడు అంగీకారంగా లేదు కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కనీసం ఈ వాస్తవాన్ని, ఈ విషయాన్ని ఈరోజు నువ్వు తెలుసుకున్న తర్వాత, ప్రభు ఈరోజే మళ్ళీ నా ఇంటికి వస్తాడేమో,
లేక రేపు సోమవారం వస్తాడేమో, లేక మంగళవారం వస్తాడేమో, లేక బుధవారం వస్తాడేమో, గురువారం వస్తాడేమో, శుక్రవారం వస్తాడేమో, శనివారం వస్తాడేమో తెలియదు కనుక ఆయన ఎప్పుడైనా వచ్చి నన్ను దర్శించి నన్ను విడిపిస్తాడేమో, నన్ను కనికరిస్తాడేమో, నా పట్ల కృప చూపిస్తాడేమో అనేటటువంటి నమ్మకం నీలో ఉంటే నువ్వేం చేయాలని తెలుసా? ఆయన రాక కొరకు ఎదురు చూడాలి. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి చెప్పండి చెప్పండి చూద్దాం రండి. 101వ కీర్తన భక్తుడైనటువంటి దావీదు ఒక అద్భుతమైన పాట రాశాడు, ప్రార్థనతో కూడినటువంటి కీర్తన. రెండవ వచనం, 101వ కీర్తన 2వ వచనం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. దేవా, నీవు ఎప్పుడు నా దగ్గరికి వస్తావు? ఎంత బాగుందో చూడండి. నీవు యెహోవా, నీవు ఎప్పుడు నా దగ్గరికి వస్తావు? నా ఇంట యథార్థ హృదయముతో నేను నడుచుకుందును. ఎలా అట? అయినా ఎప్పుడు వస్తావు మా ఇంటికి? నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు చూడు నాయన, నేను మా ఇంట్లో ఎలా ఉంటాను అంటున్నాడు, యథార్థంగా ఉంటాను. నా నాయన మా ఇంటికి. ఈరోజు మనలో ఎంతమంది ఆ మాట చెప్పగలరు? ప్రభా, ఇంత అద్భుతమైన సందేశం ఇచ్చావు. నేను బలహీనంగా ఉండడం నీ చిత్తం కాదు. సాతాను క్రియలకు లొంగిపోయి వంగిపోవడం నీ చిత్తం కాదు. నా జీవితం ఆశీర్వదించబడాలి. నా జీవితం విజయ పదంలో ముందుకు సాగాలి. నేను ఆశీర్వాదంగా ఉండాలి. కానీ ఇప్పటి వరకు నువ్వు నన్ను దర్శించిన ప్రతిసారి ఏదో ఒక పాపం చేస్తూ, ఏదో ఒక బలహీనతలో ఉంటూ నిన్ను నిరుత్సాహపరిచాను. దావీదు అంటున్నాడు, ఎప్పుడు వస్తావు మా ఇంటికి? నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నన్ను చూస్తావు. ఎలా చూస్తావో తెలుసా? యథార్థవంతునిగా నువ్వు మా ఇంట్లో నన్ను చూస్తావు. ఎప్పుడు వస్తావు ప్రభువా మా ఇంటికి? ఈ ప్రార్థన ఈరోజు మనం చేస్తే ఎంత బాగుంటుంది. ప్రభువా, మా ఇంటికి ఎప్పుడు వస్తావు? నన్ను ఎప్పుడు దర్శిస్తావు? నువ్వు మాటిచ్చావు కదా, నన్ను విడిపించుటకును, చెప్పండి, నన్ను విడిపించుటకును, నా శత్రువుపై నాకు విజయము అనుగ్రహించుటకును నన్ను నీవు దర్శించెదవు గనుక నీవు వచ్చినప్పుడు నాలో ఎటువంటి అసహ్యకరమైన కార్యము నీకు కనిపించకుండునట్లు నేను యథార్థముగా జీవిస్తాను. ప్రభువా, ఎప్పుడు వస్తావు మా ఇంటికి? నా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి ప్రభువా. నా ఒంటిలో చాలా బలహీనత ఉంది ప్రభువా. నా కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి నాయన. వీటన్నిటికీ పరిష్కారం నువ్వు మా ఇంటికి వస్తేనే, మా ఇంట్లో నువ్వు అడుగు పెడితేనే నాకు నా సమస్యలకు పరిష్కారం నాయన. మనలో ఎంతమంది ఈ ప్రార్థన చేయగలరు?